ఎవరు అజయ్ అజయ్ నువ్వు చచ్చిపోయావని చెప్పారు. చనిపోలేదు, చంపాలని ప్రయత్నించారు. ఎవరు? అజయుణ్ణి హంతం చేసి తాను కోరుకున్న అందాల రాణిని భార్యగా పొంది మురిసిపోతున్నాడు. ఎవరు ఆ దుర్మార్గుడు? చెప్పనవసరం లేదు. నా ఎముకల గూడు పైన పట్టుపాన్పు పరుచుకుని సుఖపడుతున్న ఆ పిశాచానికి ఆ పేర్లు కూడా తెలుసు. ఆత్మను చంపుకున్న ఆ కులత కూడా. నీ మాట నాకు అర్థం కావడం లేదు. మహారాణి భోగాలతో ఉయ్యాలూగుతున్న నీకు ఒక సామాన్యుడి కన్నీటి కాదా అర్థం కాదు. అజయ్, నీకు మధ్య ప్రేమించలేదు కదా? లేదు, కళ్ళబుల్లి కబుర్లు, విషం పూసిన వలపులు నమ్మిన రోజుల్లో నిజంగానే మధ్య ప్రేమించు. అనురాగం వెనుక హాలాహలం కుతకుతలాడుతుందని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కలువిప్పు కలిగి యథార్థం అర్థమైంది. ఏమిటా యథార్థం? ఏమిటా? ప్రేమించిన వాడి కుట్టుకు కత్తిరించమని పురుకొల్పించే నీ మనస్సు దానికే తెలుసు. అజయ్, ఎవరో ఏమిటో నాకేమీ తెలీదు. మనస్సు ఒకడికిచ్చి తనువు మరొకడు కమ్ముకున్న నీలాంటి కోటకేం తెలుస్తుంది? అజయ్, నేను కొరటనా? తేనె పూసిన కత్తివి కాను. విషం కలిపిన వెన్నవు కానే కాను. నన్ను చంపించాలని ప్రయత్నించిన ఆ మిత్రద్రోహి కమ్ముడిపోయావు. అదే అలానుకో. ఆయన మహానుభావుడు, నీకు నాకు దేవుడు లాంటివాడు. ఆయన నిందించిన వాళ్లకు పుట్టగతులుండవు. అజయ్, పుట్టగతులుండవు. అదే నా పెళ్లి ఏ పరిస్థితుల్లో ఎలా జరిగిందో వింటే నువ్వు నిలువున నీరైపోతావు. ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటావు. నీ పాదా సాక్షిగా చెప్తున్నాను, ఆయనకు నేను భార్యని కాదు, సోదరిని. అని కట్టిన భర్తను సోదరుడని చెప్పుకుంటున్నావా? సిగ్గులేదు. ముమ్మాటికి సోదరిని, భార్యని మాత్రం కాదు. అయితే ఆ బిడ్డను నీ సోదరుడికే కన్నావా? కాదు, నా భర్తకే కన్నాను. ఎవడా భర్త? మీరే. వాడు మీ బిడ్డే. వాడు నా బిడ్డ? అవును,